నేను ఆరాధించు పని మీద నీయుండి కృతజ్ఞతతో నా హృదయమును నింపుకొనగలము ఆనంద స్థితి నాలో కలిగించుము. ఆరాధనలు, ఒప్పుదలలు, సమర్పణలు, స్థుతులు, ప్రార్థనలు, నీ వాక్యములు, ఉపదేశ వాక్యములు ఈ మొదలగునవి నా ఉపయోగమే వాడుకొనగల నేర్పున ఇచ్చేము. నాతో ఆరాధన వారికి కృప చూపుము. ఆరాధన జరుపు వారికి గౌరవ బుద్ధి జాగరూకతయు వార్తలందుకు నింపుగల జ్ఞానములేము. ఆరాధన క్రమమున పుట్టియు ఆటంకములు కలుగుటయు ముఖ్యముగా నామకార్థమైన ఆరాధన జరుపుటయు నీకు అనిష్టములైనడు గనుక అట్టివే విచారణీయము. ఆరాధన పడుతున్నది ముందు కనుక నీ ఎదుట మేమెంతో మర్యాదగా విలువగా కూర్చుగల కుదురుబాటును కలుగు చేయము. ఆరాధన ప్రతిమూలముగా పరిశుద్ధాత్మను ఉద్రేకము కలిగించి నీవు ఘనత కీర్తి పొందము. పెళ్లి కుమారుడుగా రానైన నీ కుమారుని బట్టి అంగీకరించుము. నీకు నిత్యారాధన స్తోత్రములు చేయించు ఉన్నాము. వాక్యం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి చివరి వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చూద్దాం. పాత నిబంధన గ్రంథమును ముగించుకుని మరి నూతన నిబంధన గ్రంథములోనికి వచ్చినాము కనుక మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి చివరి వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారునందు పెరెసును జెరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను. ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోరును కనెను. నయస్సోరు సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెష్షయిని కనెను. యెష్షయి రాజైన దావీదును కనెను, దావీదు సొలొమోనును కనెను. సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను. ఆసా యెహోషాబాతును కనెను, యెహోషాబాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను. ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను. హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోనుకు కొనుక్కోబడిన కాలంలో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనుక్కోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. జెరుబ్బాబెలు అబీహుదును కనెను, అబీహుదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను. అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహుదును కనెను. ఎలీహుదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను. యాకోబు మరియు మరియను యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడే యేసు పుట్టెను. ఇట్లో అబ్రహాము మొదలుకుని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకుని యూదులు బబులోనుకు కొనుక్కోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనుక్కోబడినది మొదలుకుని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జననములో ఎక్కడగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారి ఏకం కాకములకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఆమె ఈ సంగతులను చూసి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నముతో అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదమనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టును అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరులకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనుగొరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. రండి ఉత్సాహించి పాడుదము,
చేసుకున్నాము. ఓ దేవా, తండ్రి గారు, కుమారుడు గారు, పరిశుద్ధాత్ముడు గారు, ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకు స్తోత్రములు. ఇప్పుడు నుంచి కృపా సమయము దయచేసినందులకు నీకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులను మిమ్మల్ని స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులను కూడా కోరుకునిచున్నానికి అనేక స్తుతులు. నీవు కలుగు చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అందరితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడ విషయములన్నిటిని దీవించుమని ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనమంత పరిశుద్ధులైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకు ఎంతో మేలు. మనము పాపము లేని వారు మనం చెప్పుకునే నీడలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే నీడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులను మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునే నీడలా ఆయన నమ్మదగినగా చేయవాలమవుతాము. ఆయన వాక్యము మనలో ఉండదు. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడును, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడును ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడును, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మన పాపములను మనం ఒప్పుకుందాము. నాకు చెప్పండి, పరిశుద్ధుడైన ఓ దేవా, మేము మా జన్మను బట్టి, నైజమును బట్టి, పాపములపై తలంపును బట్టి, చూపును బట్టి, పాపములపై నలుటను బట్టి, మాటను బట్టి, పాపములపై ప్రవర్తనను బట్టి, క్రియలను బట్టి పాపములపై నీ కృపను పొందుటకు మేము అయోగ్యులను మమ్ములను క్షమించుమని నీ కుమారుని పరిముఖంగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన పరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరినీ పాపములను క్షమించుచున్నాడు. శిక్షించడానికి ఇష్టపడడు, మన పాపములను జ్ఞాపకం చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యం స్తుతించుదుము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధమైనందున పాపల విరములను అసహించుకోవలసినది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకు అనేక వందనములు. ఆమేన్. దేవ సంస్తుతి చేయమే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయమే మనసా. దేవ సంస్తుతి సంస్తుతి
పడును దేవుడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. తండ్రి అయిన దేవుడు తలంచుకుంటున్నాను. పాత నిబంధన పాఠ్య భాగంలో నుండి భక్తుడైన దావీదు రచించిన కీర్తనల గ్రంథము 31వ దావీదు కీర్తన 19వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. 31వ దావీదు కీర్తన 19వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుకుందాం. విజయరాజు గారు వచ్చి చదివిస్తారు. 19వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుకుందాం. 19వ వచనం నుండి 21వ వచనం వరకు 31వ అధ్యాయం. నియందు భయభక్తులు గలవారిని నిమిత్తము నీవు దాన్ని దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారిని నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుష్యుల కపట ఉపమనములు వారిని ననుటకుంటే నీ సన్నిధి సాటున వారిని దోషిస్తున్నావు. వాక్య కలహము మాన్పి వారిని గుడారములలో దాచి ఉన్నావు. పకారము గల పట్టణములలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన శుద్ధినందును గాక. ఆమేన్. ఇతడితో తండ్రి అయిన దేవుని మాటలు ముగిసినవే. కుమారుడైన క్రీస్తు ప్రభువు తరచుకున్నట్టుగా గాను సువార్త పాఠ్య భాగముల నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి 52వ వచనం వరకు షారు వచ్చి చదివిస్తుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి చివరి వరకు. పదవ అధ్యాయము 46వ వచనం. వారు ఎరుపట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతో బహు జనసమూహంతో ఎరుక నుండి బయలుదేరి వచ్చుచుండగా హేమాయి కుమారుడకు భర్తిమయిలో వృత్తి పక్షుడు త్రోవపక్కలో కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు వీని దావీదు కుమారుడా యేసు నన్ను ఖండింపమని కేకవేయ మొదలుపెట్టింది. ఓడుకుండమని అనేకులు వారిని గర్జించిన కానీ వాడు దావీదు కుమారుడా నన్ను ఖండింపమని మరి వారిని పిలువుడని చెప్పగా మరి ఎక్కువగా కేకలు వేసింది. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని
చెప్పగా వారు వారి గుడ్డివారిని పిలిచి ధైర్యము తెచ్చుకున్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, లేవని వారితో చెప్పింది. అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసు యొద్దకు వచ్చాడు. యేసు, నేను నీకేమి చేయబోతున్నానని వారిని అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వారు తాను ఆయన వెంట చూపుకొని వెళ్ళెను. ఇంతటితో కుమారుడైన క్రీస్తు ప్రభుని మాటలు ముగిసినవి. పరిశుద్ధాత్మను తలచుకున్నట్టుకు గాను పత్రిక పాఠ్యభాగంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం నుండి 34వ వచనం వరకు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం నుండి 34వ వచనం వరకు. మరి ఎవరస్తులు అందరూ చదివిస్తారు? ఎవరస్తులు అందరూ చదివిస్తారు కనుక నవ్య సంకీర్తన వచ్చి చదివిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం నుండి 34వ వచనం వరకు నవ్య సంకీర్తన చదివిస్తుంది. విశ్వాసం బట్టి వారు పొడిమేర మీద నడిచినట్టు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయి ఐగుప్తీయులు అలాగూ చూచి మునిగి పోయి విశ్వాసం బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. విశ్వాసం బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఇకను నేమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోలను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనముగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేవలను పారదోలి. ఇతడితో పరిశుద్ధాత్మని మాటలు ముగిసినవి. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి ప్రార్థన చేసుకున్నాము. త్రియేక దేవుడమైన దేవ, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప దానములు నీ గ్రంథములు మాకు దయచేస్తున్నావు కాబట్టి నీకు అనేక స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలన్నీ ఈ నీ పరిశుద్ధ గ్రంథములో ఇచ్చినావు కనుక నీకు మా వందనములు. దేవాది దేవా
మన విశ్వాసాన్ని ఒప్పుకుందాము. దేవుడు నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయం, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, ఈ మొదలైన శుభలక్షణాలను నిత్యము మహాదేవుడుగా ప్రకాశిస్తున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు రూపమునకు మనుషులుగా అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించు దివ్య బోధన మూలముగాను అద్భుతములకు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు, నా శిలువపై వేసుకునే మరణము మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళిన మూలముగాను తన నిజ దేవస్థితిని ప్రయాణము వెల్లడించుచున్నాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని ఆయన రెండవ వారు సంఘములు కొనుక్కోబట్టి మేఘాస్తుడై వచ్చినని మిగిలిన వారికి ఏడేళ్ల శ్రమ కలిగినని తరువాత అంత్యక్రీస్తునకు క్రీస్తునకు జరిగే యుగములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడదని సాతాను పాతాళములు 1000 ఏళ్ళు బంధింపబడదని ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేయనని తరువాత ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీర్చినని నమ్ముచున్నారు. క్రీస్తు ప్రభువు పాతాళములో సాతాను విడిపింపగా అతను భూమి మీదకి వచ్చి గోగు మాగోగులు పేరుగా సైన్యములను ఏర్పరచుకునని అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోనని క్రీస్తు అతని నరకములో పడవేయనని నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికీ తీర్పు తీర్చినని అవిశ్వాసులను నరకములోనికి పంపివేయనని నమ్ముచున్నాను. తొదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా ఉండటం వలన భూమి పరలోకములకు కాగలనని క్రీస్తు ప్రభువు పరలోకములను భూలోకములను ఉండనని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారుడితోనూ ఏకదేవుడిగా ఉండి పనిచేస్తున్నాడని ఈయన ఆవేశం వలనే దైవగ్రంథము రాకలోనికి వచ్చినదని ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథము అర్థమవునని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వల్ల గడిచిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మే విశ్వాసకి అందించిందని నమ్ముచున్నాను. ఈయన కూడా సమానముగా ఆరాధన దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుత్థానమును నిత్య జీవమును కలవని నేను నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చోండి. ఓ విశ్వాసినీవు మెలకువగా ఉండుమా ఉండుమా ఓ విశ్వాసినీవు మెలకువగా ఉండుమా ఉండుమా కాలు జారి పోదుమేమో అలరి పెదరి పోదుమేమో కాలు జారి పోదుమేమో అలరి పెదరి పోదుమేమో వీరమోని సాధాను నీపై యుద్ధం చేయసాగే నీ వీరమోని చేయసాగే ఓ విశ్వాసినీవు మెలకువగా ఉండుమా ఉండుమా లోక జగముల అపవాది దూరియేమి చేయునో భూమి వెలుపల అడవులను నిల్లు తరిమి వేసునేమో లోక జగముల అపవాది దూరియేమి చేయునో భూమి వెలుపల అడవులను నిల్లు తరిమి వేసునేమో విశ్వాసము బలమైనదో అడవి ఆదరుణమే ఈ విశ్వాసము బలమైనదో అడవి ఆదరుణమే ఓ విశ్వాసినీవు మెలకువగా ఉండుమా తల్లిదండ్రులు విడచినను ఆయని నుండి జీవించిన
దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాలులను శూరుల కవచములన్నీను వ్రేలాడు ఆ గోపురముతోను నీకందరము సమానము. చిన్ని ప్రార్థన. మహోన్నతుడును ప్రేమాస్వరూపుడు వరకు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములను చెల్లించుచు ఉన్నాము. నీ యొక్క పునరుద్ధానపు ఆదివారమందు నీ యొక్క ప్రభువా సన్నిధిలోనికి వచ్చి నీ యొక్క సముఖం యందు తండ్రి ఇప్పటి వరకు తండ్రి ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా అలాగనే ప్రభువా ఆరాధన క్రమము ద్వారా తండ్రి ఇప్పటి వరకు మహిమ పొందిన దేవా స్తోత్రములు. ఈ ప్రత్యేక సమయమందు నీ యొక్క వాక్యములు తండ్రి మేము ధ్యానించుకొనుచుండగా ఇదిగో నీ యొక్క ఆత్మరూపిగా తండ్రి మాలో ఉండండి. ఇదిగో ప్రభువా దీనదాసుడను బలహీనుడను అయినటువంటి నన్ను బలపరచండి. నీ యొక్క శిలువ చాటును మరుగుపరుచుకుని నాకును బిడలైన వారికి తండ్రి మీరు ఏ వాక్యాహారం సిద్ధపరిచారో అటు వాక్యాహారం చేత తండ్రి మమ్మల్ని బలపరచండి. ఇదిగో ప్రభు నీ యొక్క వాక్యమే ఇదిగో ఎటువంటి వాడి గల ఖడ్గము కంటేను పదునైనదని రెండంచెల ఇదిగో వాడి ఖడ్గము కంటే పదునైనదని సెలవించారు గనుక ఇదిగో ప్రభు అటువంటి ప్రభు ఖడ్గము అనేటువంటి నీ యొక్క వాక్యమును ధ్యానించుకునిచుండగా ఇదిగో మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. అలాగనే ప్రభు నీ యొక్క వాక్యానుసారముగా నడిచేటువంటి గొప్ప భాగ్యాన్ని తండ్రి మాకు అనుగ్రహించి మీరే మహిమా ఘనత కీర్తి పొందుకొనుమని వాక్యాహారముగా మా మధ్యకు వచ్చిన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవుని వాక్యాన్ని మరొకసారి మనము చదువుకున్నట్లయితే, జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాలులను శూరుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోను నీకందరము సమానము. ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దావీదు కుమారుడైనటువంటి సొలొమోను భక్తుడు రచించినటువంటి ఈ యొక్క గ్రంథములో ఈ 4వ అధ్యాయము 4వ వచనములో ప్రియురాలిని సంబోధిస్తూ రాసినటువంటి మాటగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మాటలో మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే చివరిలో ఉన్నటువంటి ఏంటి అంటే నీ కందరము సమానము. నీ కందరము సమానం అంటే కందరము అనగా అందరూ కాదు, కానీ కందరము అనగా ప్రియురాలి యొక్క గొంతు లేదా ప్రియురాలి యొక్క కంఠాన్ని దేనితో పోల్చాడట? దావీదు కట్టించినటువంటి గోపురము లోపల ఉన్నటువంటి డాలులతోటి ఆ యొక్క ప్రియురాలి యొక్క కంఠాన్ని పోల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ తన యొక్క తండ్రి అయినటువంటి దావీదు శత్రువుల మీద విజయాన్ని
సంపాదించిన తర్వాత ఇశ్రాయేలీయుల మధ్యకి వచ్చి ఇశ్రాయేలీయుల మధ్యలో ఒక గోపురాన్ని కట్టించాడు. ఆ గోపురము పేరే జయసూచకముగా కనబడేటువంటి గోపురము. ఆ గోపురానికంట ఏం తగిలించాడు అంటే డాలుని 1000 డాలులను కవచములను తగిలించి వాటిని చూపిస్తూ ఉన్నాడట. ఎవరికి అంటే ఇశ్రాయేలీయుల జనాంగానికి చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు సూచిస్తున్నాడు అని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఇదిగో దేవుడైనటువంటి యెహోవా నాకు తోడై ఉన్నాడు కనుక నేను ఆయన యొక్క సముఖంలో ప్రార్థించి నేను యుద్ధానికి వెళ్ళాలి కనుక నాకు ఇంతటి విజయాన్ని దేవుడు అందించాడు అనేటువంటి విశ్వాసాలట ఇశ్రాయేలీయుల మధ్యలో ఆయన ఉంచడానికి ఈ గోపురాన్ని కట్టించి గోపురానికిట 1000 డాలులను తగిలించినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లయితే వాక్య గ్రంథములో పరిశుద్ధ గ్రంథములో 2 ఆయుధాలు కనబడతా ఉన్నాయి మనకి. ఒకటి ఖడ్గము, రెండవది డాలు. ఈ రెండు కూడా చాలా ప్రధానమైనటువంటివి. పరిశుద్ధ గ్రంథములో శత్రువైనటువంటి సాతాను ఎదుర్కోవడానికి మనకు ఒక విశ్వాసకి లేదా ఒక క్రైస్తవునికి ఉండవలసినటువంటి ఆయుధాలు 2. అందులో మొదటిది ఏంటి అంటే ఖడ్గము. ఈ ఖడ్గమట వాక్యం అనేటువంటి ఖడ్గమట 2 అంచెల ఎటువంటి వాడి అయిన ఖడ్గము కంటేను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క వాక్యమట దానికంటే మొదలైనదట. తర్వాత ఇది ఎక్కడ వరకు వెళుతుంది అంటే మానవులో ఉన్నటువంటి ఎముకలలో ఉన్నటువంటి ఆ యొక్క మూలికల లోపలికి వెళ్ళి వాటిని కూడా విభాగించేటువంటి శక్తి ఒక వాక్యానికి మాత్రమే ఉన్నది. రెండవదిగా ఆలోచన చేస్తే రెండవది ఏంటి అంటే ఆ యొక్క డాలు అనగా ఏంటి అంటే విశ్వాసము. పరిశుద్ధ గ్రంథములో డాలు యొక్క అర్థాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే డాలు అనగా విశ్వాసమట. అందుకనే ఒక ఆత్మీయ సహోదరి రాసినటువంటి పాట ఏంటి అంటే ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము, ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము, పోరాటకాలు నిజము విజయమనిది సత్యము, పోరాటకాలు నిజము విజయమనిది సత్యము, ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము, పోరాటకాలు నిజము విజయమనిది సత్యము. వాక్యమని ఖడ్గమును చేతబట్టి విశ్వాసమని డాలును ఎక్కుపట్టి, వాక్యమని ఖడ్గమును చేతబట్టి విశ్వాసమని డాలును ఎక్కుపట్టి, ముందుకే సాగిపోయేదన్ యెహోవా యుద్ధమనుచు అనేటువంటి ఈ యొక్క చర్యని జ్ఞాపకం చేస్తుందట. వాక్యమట ఖడ్గము, రెండవది విశ్వాసం అనేటువంటిది డాలు. ఇప్పుడు ఈ యొక్క విశ్వాసము అనేటువంటి మాటని ఈరోజు మనము అధ్యయనం చేద్దాం. ఇప్పుడు విశ్వాసము అనేటువంటి మాటలోనట జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవాతి దేవుడే నరుని సృజించి నరుని మీద దేవుడు పెట్టుకున్నటువంటి విశ్వాసాన్ని బట్టే ఈ విశ్వాన్ని సృష్టించాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ముందట నరుడు దేవుని మీద విశ్వాసం పెట్టుకోరా. విశ్వాసం ముందు ఎవరు పెట్టుకున్నారు అంటే సాక్షాత్తు దేవాది దేవుడేనట నరుని సృష్టించి నరునికి జీవాత్మను పోసి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని జ్ఞాపకం చేసుకొని సాటి అయిన సహాయం చేసి ఈ యొక్క నరుడు ఇలా ఉండిపోవడం ఇష్టం లేక ఆ యొక్క శూన్యముగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచము లేదా ఈ యొక్క విశ్వాన్ని అంతటిని కూడానట ఆయన ఒక దాని మీద ఈ యొక్క నరుడు ఏలడానికట ఈ విశ్వాసాన్ని సృష్టించాడు. ఎందుకు అంటే దేవునికి మానవుని మీద ఉన్నటువంటి విశ్వాసము ద్వారా ఈ యొక్క విశ్వము అనేటువంటి ప్రపంచము ఏర్పడింది లేదా ఈ సృష్టి ఏర్పడినట్లుగా చూస్తున్నాం. కానీ అదే విశ్వాసము
దేవుని మీద ఉండవలసినటువంటి విశ్వాసమట ఈ నరులకు లేకపోవటం బట్టట ఈ నరుడు ఎక్కడ పడిపోయాడు అంటే ఈ యొక్క లోకములో పడిపోయాడు. లోకమును ఏలవలసినటువంటి నరుడే లోకములో పడిపోయి కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క లోకములో ఉన్నటువంటి ఈ యొక్క నరుడు దేవుని యందు విశ్వాసం ఉంచవలసినది కానీ దేని మీద ఉంచుతున్నాడు అంటే లోకములో ఉన్నటువంటి సమస్తము వాటి మీద, అలాగనే లోకములో ఉన్నటువంటి సాతాను వాడి యొక్క అనుచరుల యొక్క మాటలు వింటూ అనేక రకాలైనటువంటి ఈ యొక్క బలహీనమైనటువంటి వాటి మీద తన విశ్వాసాన్ని ఉంచుతున్నాడు కానీ బలమైనటువంటి దేవుని మీద తన విశ్వాసాన్ని ఉంచట్లేదు అనేటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేయవారమైన ప్రియ దేవుని పిల్లలారా. అయితే ఈ యొక్క విశ్వాస యాత్రలో దావీదు తన యొక్క ఉన్నటువంటి విజయాన్ని ఇశ్రాయేలు జనాంగానికి చూపించడానికి ఆ యొక్క గోపురాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, విశ్వాసం అందుకనే 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగును నేను కడముట్టించుదని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ విశ్వాసం అనగా మనకు మొదటిగా జ్ఞాపకం వచ్చేటువంటి పేరేంటి అంటే పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఎందుకు తండ్రి అయ్యాడు అంటే ఆయన శూన్యములో నుంచి కూడా ఎవరిని చూశాడు? దేవుణ్ణి చూశాడు. అనగా దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి చివరికి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. చివరిగా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని పిల్లలారా, ఇక్కడ పత్రికల పాఠ్యభాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటే నేను మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క వాక్య భాగాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే కనీసం మనం జ్ఞాపకం చేసుకోవడానికి భయపడతాం. ఎందుకో తెలుసా? ఇది ఎక్కడ రాస్తాం మనం? ఎవరో ఒకడు మరణించిన తర్వాత ఆ బ్యానర్స్ మీద, ఫ్లెక్సీల మీద మాత్రమే మనం రాస్తాం. కానీ అతని ప్రవర్తన తెలుసు, అతని యొక్క స్థితి మనకు తెలిసినప్పటికీ కూడా దీన్ని ఎక్కడ రాస్తాం మనం? అక్కడ ఫ్లెక్సీల మీద రాస్తాం, జ్ఞాపకార్థ కూడికలలో. అయితే ఇక్కడ జ్ఞాపకార్థ కూడికలలో అపోస్తలుడైన పౌలు మాట్లాడలేదు. ఇది అపోస్తలుడైన పౌలు బ్రతికుండగానే మాట్లాడాడు. అపోస్తలుడైనటువంటి పౌలు బతికుండగానే అనేక రకాలైనటువంటి పత్రికలు, అనేక రకాల సంఘాలకు రాస్తూ ఉన్నాడు. అందులో కొన్ని జ్ఞాపకం చేసుకుంటేనట పౌలు గారు రాసినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన రాసిన ప్రతిదీ కూడా బ్రతికుండగానే రాశాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి బ్రతికుండగానే చెప్పాడు. తర్వాత ఎలాగో జ్ఞాపకం చేసుకుంటే ప్రతిదీ ఆయన బ్రతికుండగానే మాట్లాడాడు. చివరికి ఈ మాట కూడానట, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. అసలు పోరాటం ఎందుకు పోరాడాలి అంటే, నువ్వు విశ్వాస జీవితపు యాత్రలో నీవు సరిగా నీ యొక్క ప్రవర్తన దేవునికి అనుగుణంగా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా విశ్వాసం పోరాటము పోరాడాల్సినదే. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి నరుడు కూడానట దేనితో పోరాడుతున్నాడు అంటే లోకముతో పోరాడుతున్నాడు. లోకములో ఉన్నటువంటి సమస్తము వాటి గురించి పోరాడుతున్నాడు. చివరికి తన యొక్క ఆత్మకు కూడా ఏమి లేదట, సరైనటువంటి సాంగత్యము లేక చివరికి దాని మీద కూడా పోరాడుతూనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనం పోరాడేటువంటి పోరాటమట మంచి పోరాటము కాదు, మన భోగేచ్ఛల కోసమే మనం పోరాడుతూ ఉన్నాం. జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. కానీ ప్రతి వ్యక్తి మాట్లాడేటువంటి మాట ఏంటి అంటే, ఇదిగో ఇక్కడ నుంచి ఏమీ తీసుకెళ్ళిపోం, కానీ ఏమీ తీసుకెళ్ళని వాటి గురించే మన పోరాటాలన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నాం ప్రియ దేవుని పిల్లల. అయితే ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, నేను మంచి పోరాటం దేవుల్లో పోరాడుతూ ఉన్నాను. రెండవది, నా పరుగును కడముట్టించుకుంటూ ఉన్నాను. నేను విశ్వాస జీవితంలో ప్రారంభంలో చాలా బాగా ప్రారంభించవచ్చు, కానీ దాన్ని కొనసాగించడమే భయంకరమైనటువంటి పని.
లేదా దాన్ని ఏమంటామంటే మన వాడుక భాషలో చెప్పాలంటే కత్తి మీద సాము లాంటిది. ప్రారంభం చాలా బాగా ప్రారంభిస్తాం, కానీ మన యొక్క భక్తి జీవితం కొనసాగిస్తూ ఉన్నప్పుడట ఎదురయ్యేటువంటి సమస్యలను మనము ఎదురొడాలి అంటే, దాన్ని అధిగమించాలి అంటే ఖచ్చితంగా నీ విశ్వాసాలలో నుంచి నువ్వు పక్కకి జారిపోకుండా, కిందకి జారిపోకుండా ఉండగలిగితేనే నీ గమ్యాన్ని చేరతాం. ఒకవేళ మధ్యలో నీ అవిశ్వాసపు తీర్మానాలు తీసుకుని, అవిశ్వాసపు మాటలు పలుకుతూ, అవిశ్వాసపు పనులు చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నావు అనుకోండి, నీ విశ్వాసపు యాత్ర ముగింపులోకి వెళ్ళాలా. అనగా నువ్వు కడముట్టించుకునేటువంటి స్థితిలో నీవు లేవు. ఖచ్చితంగా నువ్వు కడముట్టిస్తేనే నీకు దాచి ఉంచినటువంటి మేలను నువ్వు పొందుకోగలుగుతావు అని దేవుని వాక్యం మనతో ఈరోజు తెలియజేస్తూ ఉన్నది. ఎన్నో శ్రమలను, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ మన యొక్క చివరి గమ్యస్థానమైనటువంటి ఏంటి మన గమ్యస్థానం? పరలోకములోనికి చేర్చబడాలి. అయితే మనం చేర్చబడాలి అంటే, మనం ఖచ్చితంగా ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే మన యొక్క విశ్వాసపు జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి శ్రమను, ప్రతి ఇబ్బందిని, ప్రతి పరీక్షను మనము దాటుకుంటూ, దాన్ని త్రొక్కుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే మన విశ్వాసపు జీవితపు యాత్ర కొనసాగుతుంది. లేదంటే ఆ విశ్వాసపు యాత్ర నిలబడుతుంది అని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, ఈ విశ్వాసం అనేటువంటిది చాలా ప్రధానమైంది. ప్రతి క్రైస్తవునికి కూడా విశ్వాసము లేకపోతే గమ్యము లేదు. విశ్వాసము లేకపోతే నువ్వు నీ గమ్యాన్ని చేరలేవు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అందుకనే భక్తుడైనటువంటి యోహాను మాట్లాడుతున్నాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఆయన లోకమును జయించిన విజయము నీ విశ్వాసమే. చదవండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇప్పుడు లోకాన్ని జయించేటువంటి విశ్వాసమే ఏంటట? మన విశ్వాసమే. లోకాన్ని జయించడం అనేటువంటి విజయము మన విశ్వాసమే. అంటే లోకాన్ని జయించితే నువ్వు విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉన్నట్టు లెక్క. ఇప్పుడు నువ్వు లోకాన్ని జయిస్తున్నావా లేదా దేవుని జయిస్తున్నావా అనేటువంటి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని జయించడం, లోకాన్ని జయించడం ఏంటండి అని జ్ఞాపకం చేసుకుంటే, లోకాన్ని జయిస్తేనట లోకంలో ఉన్నటువంటిది నాకు ఏది అక్కర్లేదంటారట. దేవుని జయించారనుకోండి, దేవుడా కాసేపు పక్కనుండు, నేను ఒకసారి అలా ఏం చేస్తానంటాడు. అందుకనే లోకాన్ని జయించిన విజయము నీ విశ్వాసమే లేదా మన విశ్వాసమే అని ఈ భక్తుడైనటువంటి యోహాను మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క విశ్వాసపు జీవిత యాత్రలో డాలు అనేటువంటి ఈ యొక్క విశ్వాసపు ఆ యొక్క ఆయుధాన్ని నువ్వు కలిగి లేకపోతే నీ యొక్క పోరాటంలో, నీ యొక్క యుద్ధములో నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. ఏం చేస్తావట? ఓడిపోతావు. ఏం లేకపోతే విశ్వాసం, డాలు అనేటువంటి విశ్వాసం అనేటువంటి ఆ యొక్క ఆయుధము నీ దగ్గర లేకపోతే నువ్వు ఖచ్చితంగా విశ్వాసపు పోరాటంలో నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. అందుకనే పౌలు అంటున్నాడు, అమ్మా మంచి పోరాటం పోరాడు, నీ పరుగును కడముట్టించుకో, తర్వాత ఈ క్రమములో నీ విశ్వాసాల్లో నుంచి నువ్వు బయటికి రాకుండా నీ విశ్వాసాన్ని కాపాడుకో అని పౌలు భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఇంత ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క విశ్వాసము గురించి జాగ్రత్తగా మనము ఆలోచన చేసినట్లయితే, విశ్వాసం గురించి బాగా జాగ్రత్తగానే మనము ఆలోచన చేసిన వారమే ఇప్పటి వరకు ఈ కొద్ది నిమిషాలు కూడా ఈ యొక్క ఉపోద్ఘాతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియదేవుని పిల్లలారా, దాని యొక్క ప్రాముఖ్యతను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, విశ్వాసం యొక్క ప్రాముఖ్యత ఎటువంటిదో కొన్ని విషయాలను ఈరోజు మనము జాగ్రత్తగా ఆలోచన చేసుకుందాం. అందులో మొదటిది జ్ఞాపకం చేసుకున్నట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు
నమ్మవలెను కదా. చాలండి. ఈ యొక్క మొదటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క 11వ అధ్యాయము 6వ వచనములో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. ఇప్పుడు విశ్వాసము దేవునికిట ఇష్టనిగా మారుస్తుందట. ఇప్పుడు నిన్ను చూడగానే దేవుడు ఇష్టపడాలి అంటే, నిన్ను చూడగానే దేవునికి ఒక రకమైనటువంటి అభిదిగో తిని నాకు ఇష్టము అని చెప్పగలిగినటువంటి స్థితి నీలో ఉండాలి. నీలో ఉంటే అప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడతాడు. ఇప్పుడు ఒకవేళ విశ్వాసము దేవునికి ఇష్టనిగా మారుస్తుంది, మంచిదే. రెండవది అవిశ్వాసి, దీన్ని బట్టి ఆలోచన చేస్తే అవిశ్వాసి ఏమవుతాడట? దేవునికి ఇష్టడు కాలేడు. మొదటిగా ఏంటి? విశ్వాసి దేవునికి ఇష్టడు, అవిశ్వాసి దేవునికి అయిష్టుడు లేదా ఇష్టడు కాడు. ఇప్పుడు విశ్వాసము నీలో ఉన్నదా లేదా, లేదా విశ్వాసిగా ఉన్నావు, మంచిదే. ఇప్పుడు దేవుడు నిన్ను చూడగానే నా ఇష్టురాలా లేదా నా ఇష్టుడా అని చెప్పాలి అంటే ఖచ్చితంగా నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి, మంచిది. ఇప్పుడు విశ్వాసం పైకి కనబడేదా? కాదు. రెండవది కరెంటు పైకి కనబడుతుందా? కాదు. ఇప్పుడు కరెంటు ఉందో లేదో తెలుసుకోవాలి మనం. స్విచ్ బోర్డులోకి వెళ్ళి స్విచ్ చేసి ఏం చేస్తాం? ఏర్ పెట్టాలి, అంతేనా? మరి ఏం చేయాలి మనం? స్విచ్ చేసి ఆ యొక్క ప్లగ్ లో ఏం చేయాలట? ఉందో తెలుసుకోవడానికి ఏం చేయాలి? టెస్టర్ పెట్టాలి. రైట్, వెరీ గుడ్. టెస్టర్ ఒకటి తెచ్చాం, టెస్టర్ పెట్టాం. ఇప్పుడు టెస్టర్ పెట్టగానే టెస్ట్ ఏమవుతుంది? వెలుగుతుంది, మంచిదే. ఇప్పుడు ఓకే, ఇప్పుడు నీలో విశ్వాసాన్ని బట్టి అది వెలుగుతుంది అనుకోండి, లేదా కరెంట్ ఉంది ఉంటే ఖచ్చితంగా వెలుగుతుంది. అంటే కరెంట్ ఉందో లేదో తెలుసుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఒక పరికరాన్ని వాడాలి. ఆ పరికరం పేరే టెస్టర్. రెండవది నువ్వు విశ్వాసవా కాదా అని తెలుసుకోవాలి అంటే మనకు కూడా ఒక టెస్ట్ ఉంది. ఏంటా టెస్టర్ లేదా ఏంటా పరికరము అని ఆలోచన చేస్తే, విశ్వాసి కాదా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నీలో ఏముండాలో తెలుసా? ప్రార్థన ఉండాలి. నీలో ప్రార్థన ఉంటే నువ్వు విశ్వాసి. ఇప్పుడు నీలో ప్రార్థన ఉందా లేదా అనేటువంటిది నేను చెప్పలేదు, లేదా మీ ఇంటిలో మీ కూతురు కూడా చెప్పలేదు, లేదా మీ యొక్క భర్త మీతో చెప్పలేడు. కానీ అంటే ఎంత దగ్గరగా సన్నిహితంగా ఉన్నా నీలో ప్రార్థనా జీవితం ఉందా లేదా అనేటువంటిది ఖచ్చితంగా ప్రక్క వ్యక్తి చెప్పలేడు. కానీ నీకే తెలుస్తుంది ఏంటది అంటే నీ యొక్క ప్రార్థనా జీవితము నీలో ఎలాగున్నదో అనేటువంటిది. దాన్ని బట్టి మన యొక్క విశ్వాసానికి కొలమానం ప్రార్థనా జీవితం. ఇప్పుడు ఈ ప్రార్థనా జీవితం ఉంది, మంచిదే. అయితే ఈ యొక్క ప్రార్థనా జీవితంలో దేవుని మీద మనము ఎంతగా ఆధారపడుతున్నాము అనేటువంటిది చాలా ప్రాధాన్యము. ఇప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దేవుని మీద ఆధారపడుతూ దేవుని సముఖంలోనికి వెళ్ళి మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం అనుకోండి, నువ్వు ఖచ్చితంగా ప్రార్థన మీద ఆధారపడేటువంటి వాడివే కావచ్చు. అయితే రెండవది ఏంటంటే, నువ్వు అలాగే ప్రార్థనాపరుడుగా ఉంటే ఖచ్చితంగా దేవునికి నువ్వు ఇష్టడుగా తయారవుతావు, మంచిదే. ఇది కూడా బాగానే ఉంది. అయితే ఇప్పుడు ప్రార్థనలు వేటి మీద చేస్తున్నావు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు నీ యొక్క అవసరాల గురించి చేసేటువంటి ప్రార్థన కానీ ఇక్కడ కావాల్సింది. రెండవది ఆ యొక్క సమస్య నుంచి అధిగమించడానికి, ప్రభువా నాకు ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, నాకు వాళ్ళు రుణం ఇవ్వడానికి సహాయం చేయి. ప్రభువా నేను ఫలానా యొక్కకు వెళ్తున్నాను, నాకు మాట సహాయం కోసం వాళ్ళ మనసును మార్చు. ఇది కాదట ప్రార్థన. ప్రభువా ఇదిగో నీ మీదే నేను అనుకున్నాను, నీవు తప్పనిసరిగా చేయగలిగినటువంటి దేవుడువు, నన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు అని మనుషుల మీద కానీ లోకము మీద కానీ ఆధారపడకుండా దేవునికే ప్రథమ స్థానం ఇస్తూ నీవు ప్రార్థన చేస్తే అది అసలైనటువంటి భక్తి కలిగినటువంటి ప్రార్థనా జీవితముగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడే అంటున్నాడు, ఓ విశ్వాసి నువ్వు నా ఇష్టరాలు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎదురుకు వెళుతూ ఉంటేనట 2వ సమూయేలు గ్రంథంలో ఒక వ్యక్తి గురించి జ్ఞాపకం చేసుకుందాం.
సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. జనులు ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. చాలండి. తర్వాత కింద కూడా చదివాము. దావీదు ఆ వార్త విని ప్రాకారము గల స్థలమునకు వెళ్ళిపోయాడు. చాలండి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితేనట, జనులు ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని శత్రువులు అనబడినటువంటి ఈ యొక్క ఫిలిష్తీయులకు వెడబడినప్పుడు దావీదును పట్టుకున్నట్టుగా ఫిలిష్తీయులందరూ వచ్చిరి. అప్పుడు దావీదు చేసిన పని ఏంటో తెలుసా? ఆ వార్త విని ప్రాకారము గల ప్రదేశమునకు వెళ్ళిపోయాను. ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, మనం 3 పాఠ్య భాగాల్లో చదువుకున్నప్పుడు అక్కడ ఒక మాట నాకు చదివినట్టుగా విన్నాను. ఏంటి ఆ మాట అంటే, ప్రాకారము గల పట్టణాలలో మేము ఉంచుతాను. అంటే ప్రాకారము గల పట్టణం అంటే ఏంటిదని అర్థం? అంటే దాని చుట్టూ నేను కంచె ఉంచుతాను, నా యొక్క మహిమ కంచె, నా యొక్క అగ్ని కంచె ఉంచుతాను. ఎవడు శత్రువైనటువంటి ఎవడు కూడా మీ మీదకు దండెత్తి రాకుండా ఆ ప్రాకారం ఏం చేస్తూ ఉంటుందట? కాపుదల కాస్తూ ఉంటది. అలాగని ఇక్కడికి వచ్చేటప్పటికట, జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదును నియమించినప్పుడు ఫిలిష్తీయులు కూడా దావీదు మీదకి వచ్చారు. కానీ దావీదు ఏం చేశాడు? ప్రాకారముగా స్థలములకు వెళ్ళి పారిపోయినని ఉంది. అయితే ఇక్కడ ప్రాకారము గల ప్రదేశానికి వెళ్ళి ప్రార్థిస్తా ఉన్నాడు. ఇక కిందకి మనము చదివినట్లయితే ఒకసారి చదవడం 18 నుంచి. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయిన వారి నా చేతికి అప్పగించువా. చాలండి. ఇక్కడ కొంచెం లోతుగా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, దావీదు మామూలుగా ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు, దావీదు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు శత్రువు ఏం చేయలేదు, దావీదుని చూడాల. ఎందుకంటే సాధారణ వ్యక్తిగా ఉన్నాడు, వాటితో మనకు పనేంటి అని అనుకున్నాడు సాధారణ. ఎప్పుడైతే రాజుగా అయ్యాడో, రాజుగా అవడమే కాదు, రెండోది ఏం జరిగిపోయింది? అతని మీద పట్టాభిషేకము జరిగింది. పట్టాభిషేకం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఈ ఫిలిష్తీయుల కన్నా ఎవరి మీద పడిందట? దావీదు మీద పడింది. ఇక్కడ చాలా సున్నితంగా ఆలోచన చేస్తారట. దావీదు సామాన్యంగా ఉన్నప్పుడు సాతాను అతని మీద కన్ను వేయాల, శత్రువు అనగా సాతాను. ఇప్పుడు ఎప్పుడైతే పట్టాభిషేకం జరిగిందో అప్పుడు ఏం జరిగింది? ఆ యొక్క ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన జీవితాలు కూడా మరి మనకి ఇప్పుడు పట్టాభిషేకం జరిగిందండి, మనం ఇప్పుడు రాజుగా ఉన్నామంటే, నువ్వు బాప్తిస్మము తీసుకున్న తర్వాత నీవు దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించాలి అని తీర్మానం తీసుకున్న తర్వాత నేను లోకంలోనికి వెళ్లకుండా నేను దేవునిలోనే ఎదగాలి, ఆత్మీయమైనటువంటి ఫలాలు ఫలించాలి అని నీ మీద నువ్వు ఒక తీర్మానం తీసుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా పట్టాభిషేకము చేయించుకున్నట్లు కనుక అప్పుడు నీ మీద సాతాను కన్నేస్తాడు. అప్పటి వరకు నువ్వు ఎక్కడ ఉంటావు? లోకంలో ఉంటావు, లోక పనులే చేస్తావు. కాబట్టి సాతాను అనుకుంటుందట, ఇదిగో వీడు కూడా నాగుడే, కాబట్టి నేను అతని దగ్గరికి వెళ్ళక్కర్లా, ఇది ఎక్కడ తిరిగినా మళ్ళీ ఎక్కడ వస్తాడు? నా దగ్గరికి వస్తాడు, పోనీ ఎక్కడ పోతాడో అనుకుంటుంది సార్. ఎప్పుడైతే నువ్వు తీర్మానం తీసుకుంటావో, నీవు దేవుని కొరకు అభిషేకము పొంది దేవుని కొరకు పనిచేయాలని తీర్మానం చేసుకుంటావో అప్పుడే సాతాను కూడా నీ మీదకు వస్తాడు. వాడి యొక్క శ్రమలు, వాడి యొక్క ఇబ్బందులు నీ మీద పెడుతూ ఉంటాడు. అదే అప్పుడు పోరాటం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు పోరాటం కాదు. అప్పుడు ఆ పోరాటంలో కాపాడుకునేటప్పుడు మనము మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అందుకని ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంటే ఇక్కడ దావీదు చేసిన పని ఏంటి అంటే, ప్రాకారము గల ప్రదేశానికి లేదా స్థలములకు వెళ్ళాడు. ఆ స్థలముకు వెళ్ళి కాముగా కూర్చోరా. ఏం చేశాడు చదవండి 19వ వచనం నుంచి. దేవునితో మాట్లాడుతున్నాడు.
వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినందున నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించదనని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు బయల్పెరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నాశనము చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీమను పేరు పెట్టెను. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. శ్రమ వచ్చింది. అప్పటికి దావీదికి పట్టాభిషేకం జరిగింది. అంటే రాజుగా పిలువబడుతున్నాడు దావీదు గారు. మరియు రాజుగా పిలువబడేటువంటి యొక్క దావీదికి వెనకాలే ఉంటది, సైన్యం ఉంటది, అనేక రకాల ఆయుధాలు ఉంటాయి, తర్వాత అనేక రకాల రథాలు ఉంటాయి. యుద్ధానికి సరిపడినంత ఆ యొక్క పరిస్థితులు, ఆ యొక్క ఆయుధాలు అవన్నీ కూడా కలిగి ఉన్నాడు దావీదు. మనమైతే ఏం చేస్తాం? నలుగురు మన వెనకాల అనుకోండి, మన కుటుంబం పెద్దది, రే వచ్చండి వచ్చండి వచ్చండి, ఏదైనా చిన్న విషయం జరిగింది. మరి దావీదు గారు కూడా మనకంటే నలుగురుంటేనే మన భూమి మీద ఆగట్లా. మరి దావీదు పరిస్థితి, వెనకాల యుద్ధోపకరణాలు ఉన్నాయి, ఇశ్రాయేలు జనాంగం ఉంది, యుద్ధ సైన్యం ఉన్నారు, రథాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఫిలిష్తీయులు ఎదుర్కోవడానికి. కానీ ఎక్కడికి వెళ్ళాడట? దేవుని యొక్క సన్నిధానములోకి వెళ్ళాడు. ప్రభువా, ఇదిగో నా మీదకి యుద్ధానికి వస్తున్నారు, ఇదిగో ఈ యొక్క యుద్ధోపకరణాలు నన్ను ఆపలే, వారు వస్తే ఒకవేళ వాళ్ళకంటే ఎక్కువ ఉండొచ్చేమో, కానీ అవి నాకు సంబంధించినవి కావు. ఎందుకో తెలుసా? నేను నీ మీద విశ్వాసం ఉంచాను కాబట్టి, నీవే నాకు సర్వస్వము కాబట్టి, నీవే నాకు ఒక ఆలోచన చెప్పు అని ఆ యొక్క ప్రాకారము గల ప్రదేశంలో సన్నిధిలోనికి వెళ్ళి ప్రాధేయపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు చూడండి ఒకసారి. నీవు నిస్సందేహముగా వారిని చేతికి అప్పగిస్తాను, నేను భయపడొద్దు. తర్వాత దానికి బయల్పెరాజీము అనేటువంటి పేరు వచ్చిందట. బయల్పెరాజీము అంటే వరద వలె కొట్టుకుపోయేటువంటి, శత్రువులు చనిపోయిన తర్వాత వరద వలె కొట్టుకుపోతున్నారట. దేవుడు చూడండి ఎంతటి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అంటే ఏకాంతములోనికి వెళ్ళాడు, ప్రకారము గల ప్రదేశంలోనికి వెళ్ళాడు. తన సైన్యాన్ని బలాన్ని నమ్ముకోలే, తన యొక్క బలాన్ని బాహుని నమ్ముకోలే. దేన్ని నమ్ముకున్నాడంటే విశ్వాసాన్ని నమ్ముకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. విశ్వాసం ఉంది కనుక దేవుని మీద ఆధారపడ్డాడు కనుక పూర్తిగా ప్రార్థనలోనే ఉన్నాడు కనుక అక్కడ ఏం జరుగుతుంది? యుద్ధానికి వెళ్ళగానే ఏరులై పారుతున్నాడు శత్రువులు. చూడండి ఎంత గొప్ప ఆధిక్యత. మరి ఇప్పుడు బాగానే ఉంది, ఆయన చరిత్ర మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితిలో జాగ్రత్తగా ఆలోచన చేసుకున్నట్లయితే శత్రువుల సాతాను కూడా మన మీద కన్నేశాడు, మన మీదకి వస్తూ ఉన్నాడు. నేను ఈ విశ్వాసం అనే మాట ఎవరు చెప్తున్నానో తెలుసా? తీర్మానం చేసుకున్న వాళ్ళకి ఇది టచ్ అవుతుంది. రెండోది, తీర్మానం చేసుకున్న వాళ్ళకే, అభిషేకం పొందిన వారికి మాత్రమే ఈ మాట ఫలిస్తుంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. తీర్మానం చేసుకోకుండా వచ్చి కూర్చొని వెళ్ళిపోయేవాడికి కాదు ఈ మాటలు. ఈ మాటలు ఎవరికో తెలుసా? బాప్తిసం పొంది నేను దేవుడి కొరకే బ్రతకాలి అని ప్రతిష్ఠించుకున్న వారికి మాత్రమే ఈ మాట. వాడి మీదకే శ్రమలు వస్తాయి కాబట్టి, వాడి మీదకి ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాడు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళాలి? ప్రాకారము గల ప్రదేశంలోని కనుక దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేస్తే అప్పుడట ఏం జరుగుతుందంటే నీకు దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆ విజయాన్ని ఏం చేయగలుగుతావు? అక్కడ దావీదు గోపురాన్ని కట్టించాడు. ఆ గోపురం అనేక మందికి చూపిస్తూ, ఆ డాలును చూపిస్తున్నట అనేక మంది అవిశ్వాసులను సహితము విశ్వాసులుగా మార్చగలిగింది ఆ యొక్క దావీదు యొక్క ఆ యొక్క విజయము. ఆ దావీదు విజయము ద్వారా ఏర్పడినటువంటి గోపురం. ప్రియదేవుని పిల్లలారా, అందుకనే మనము కూడా ప్రాకారము గల ప్రదేశంలోనికి వెళ్ళాలి. ప్రతి క్రైస్తవ జీవితంలో ప్రార్థనే ప్రధానం, ప్రార్థనా జీవితమే ప్రధానమైనటువంటిది. ప్రియదేవుని పిల్లలారా, ఈ ప్రార్థన ఎంత బలమైంది అంటే ప్రతి వ్యక్తి ప్రార్థన తన కుటుంబాన్ని నడిపిస్తుందట. పిల్లల ప్రార్థన, తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క వ్యాపారములు కావచ్చు, పనులు కావచ్చు, కాపులు కావచ్చు,
అవి ప్రార్థన ఫలించా. అంటే పిల్లల ప్రార్థన తల్లిదండ్రులకు కాపుదలగా ఉంటే, తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలకు కాపుదలగా ఉంటుంది. అలాగనే సేవకుని యొక్క ప్రార్థన సంఘములకు కాపుదలగా ఉంటుంది. అలాగనే గ్రామములకు కాపుదలగా ఉంటుంది. ఇలాగ చెప్పుకుంటే పోతే ప్రతి వ్యక్తి కూడానట, ప్రతి ప్రార్థనట తన కుటుంబానికి, తన గ్రామానికి క్షేమము కలుగుతుందట. కాబట్టి ప్రియమైన పిల్లలారా, దావీదు ప్రాకారము గల ప్రదేశానికి వెళ్ళాడు కాబట్టి విశ్వాసవీరుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన పిల్లలారా, ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళినట్లయితే అదే దావీదు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఎలాంటిదో కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ఇప్పటి వరకు దావీదు విశ్వాసం నుంచి ప్రార్థన చేశాడు. విశ్వాసం వచ్చి ప్రార్థన చేసినటువంటి దావీదు ఎలా చేస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 89వ కీర్తన 29వ కీర్తన 26వ వచనం చదువుకుందాం. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతినిగా ఉంచెదను. నా కృపనిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థన దావీదు చేసినటువంటి ప్రార్థన ఎలా ఉందో చూడండి. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు దేవునితో మొరపెట్టినప్పుడట దేవుడు మాట్లాడుతున్నాడు. కావున నేను దావీదును నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. చాలండి. దావీదును ఎలా చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు జ్యేష్ఠ కుమారునిగా? అంటే ప్రతి విషయము దేవుని మీద ఆధారము చేసుకుని దేవుని సముఖములో ప్రార్థిస్తూ వస్తున్నాడు కనుక దావీదును దేవుడు ఎలాగా ఆశీర్వదిస్తున్నాడంటే జ్యేష్ఠ కుమారునిగా ఆశీర్వదిస్తామన్నాడు. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చదవద్దు కానీ రిఫరెన్స్ రాసుకున్నది. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంటది. జ్యేష్ఠుని గట రెండంతల ఆశీర్వాదం ఉంటుంది. ఏముంటది? జ్యేష్ఠునికి రెండంతల ఆశీర్వాదము దొరుకుతుంది. అంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో దావీదు నా జ్యేష్ఠ కుమారుడు లాంటి వాడు. అమ్మ మరి మీ పరిస్థితి ఏంటి? జ్యేష్ఠ కుమారునికి రెండంతల ఆశీర్వాదం వస్తుంది. అలాగనే మీకు కూడా రెండంతల ఆశీర్వాదం కావాలి అంటే నీవే నా రక్షణ దుర్గము, నీవే నా దేవుడవు అని నా మీద ఎవరైతే ఆధారపడి ప్రార్థన చేస్తారో వాడికి నేను ఖచ్చితంగా రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తాను, ఖచ్చితంగా నా జ్యేష్ఠ కుమారునిగా నేను అంగీకరిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తానట, ప్రార్థన పరుడు ప్రతి వ్యక్తినట రెండంతల ఆశీర్వాదం పొందుకుంటాడట. అయితే ప్రతి ప్రార్థనాపరుని యొక్క ప్రతి రంగంలో కూడా రెండంతల ఆశీర్వాదం పొందుకోవాలట నేను. అందుకనే ప్రార్థనా జీవితం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి. అందుకనే యోబుని జ్ఞాపకం చేసుకుంటే యోబు కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడు. ప్రతి ఉదయ కాలంలోనే దేవుని సముఖముకు వెళ్ళి ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ అన్నీ పోయినప్పటికీ జ్యేష్ఠ కుమారుడిగా దేవుడు అంగీకరించాడు కాబట్టి ఖచ్చితంగా ఏం ఇచ్చాడు? రెండింతల ఆశీర్వాదాన్ని మరలా యోబు పొందుకున్నట్లుగా చూస్తున్నాం. పూర్వపు సుందరమైనటువంటి బిడ్డల కంటే ఇంకా అతి సుందరమైనటువంటి బిడ్డలను దేవుడు యోబు గారికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పోయిన దానికంటే రెండంతల ఆశీర్వాదము యోబు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క జ్యేష్ఠ కుమారత్వపు ఆ యొక్క హక్కు ఎందులో నుంచి వచ్చిందో తెలుసా? ప్రార్థనా జీవితం నుంచి వచ్చింది. ఆ ప్రార్థనా జీవితము ఉంది కాబట్టి వారందరూ కూడా ఎవరట? విశ్వాసులు. ఇలా జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన గురించి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నేను రెండవ అంశంలోకి వెళ్ళిపోతాను. అసలు ప్రార్థన ఎలా చేయాలి? భోగేచ్ఛల వరకు చేస్తారు కొంతమంది. అయితే ప్రార్థన చేయవలసినటువంటి విధానం ఎలా ఉండాలి అంటే, నువ్వు ఖచ్చితంగా ప్రార్థన దేని కొరకు చేయాలంటే మొదటిగా రిఫరెన్స్ ఉంటే రాసుకునేవాడు రాసుకోండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము. మరి సమయము తక్కువగా ఉంది కాబట్టి నేను తొందరగా వెళ్ళిపోతున్నాను. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకోండి. ఇక్కడ ఆయన చిత్తానుసారంగా చేయాలట. మొదటిగా ఆయన చిత్తానుసారం చేయాలి.
రెండవ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో మనలను మనము తగ్గించుకుంటూ చేయాలి. మూడవది యోబు 16:16లో యథార్థంగా చేయాలి. 4వది ఏకాంతంగా చేయాలి. 5వది ఇతరులను క్షమిస్తూ చేయాలి. ఇంకా ప్రార్థనలు చాలా ఉన్నాయి, కానీ ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉండాలి. మొదటిది. రెండవది మనను మనము తగ్గించుకుంటూ, ప్రభువా నేను ఎప్పుడు బలహీనుడను, నువ్వప్పుడు బలవంతునిగా చేసేటువంటి స్థితి నీకుంది అని నిన్ను తగ్గించుకుంటూ చేయాలి. మూడవదిట యథార్థంగా చేయాలి. ఇందులో మోసము, ఎదలోని కించపరచడము, లేదా ఎవడో ఆస్తును మనం లాక్కోవడానికో లేదా దేన్ని మనం సంపాదించుకోవడానికో మనం చేయకూడదట. ఎలా చేయాలంటే యథార్థంగా చేయాలి. 4వది నీవు ఏకాంతంగా చేయాలి. ప్రజల మెప్పు కోసం రకరకాల సభలలో లేదా ప్రార్థనలో యొక్క సంఘాలలో గంభీరమైన ప్రార్థన కావాల్సింది. నీ కార్యం జరగాలంటే నువ్వు ఖచ్చితంగా ఏకాంతంగా చేయాలి. చివరిది ఇతరులను క్షమిస్తుంది. చాలా ప్రధానమైనది. ఇతరులను క్షమిస్తూ చేయాలి. అంతేగాని ప్రభువా ఇదిగో నన్ను అంద కాబట్టి నేను ఖచ్చితంగా నువ్వే చూసుకో అంటే దాని అర్థం ఏంటి? అంటే దాన్ని ఏదో పాడు చేయమనే కదా నీ అర్థం. అంటే అంతే కదా, తీర్పు తెచ్చమనే కదా నీ ఉద్దేశం. అంటే దానిలో క్షమాపణ ఎక్కడ ఉంది? క్షమాపణ లేదు అందులో. ప్రతి వ్యక్తిని కూడా క్షమిస్తూనే చేయాలి. ప్రభువా నన్ను ఎలా చేశాడు, నన్ను ఎంత గాయపరిచాడు, ఇదిగో నాకు ఎంత నష్టం కలిగించాడు, ప్రభువా అతను క్షమించు. అప్పుడే అది యథార్థమైనటువంటి ప్రార్థన. ఇవి చాలా ప్రాముఖ్యం ఇవన్నీ కూడా. కాబట్టి మన ప్రార్థనా జీవితం ఎలాగనుంటేనట అప్పుడట నువ్వు ఒక విశ్వాసిగా ఉంటావు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. అప్పుడే నువ్వు ఇష్టరాలుగా ఉంటావు. రెండవది జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. విశ్వాసమనేటి డాలును పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. చాలండి. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, ఇవన్నీయుగాక విశ్వాసం అనేటువంటి డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు రెండవదట మనం ఏం చేయాలి? నీలో విశ్వాసం ఉంటే నీవు శక్తిమంతురాలు అవుతావు లేదా శక్తిమంతుడవు అవుతావు. ఇప్పుడు ఎటువంటి శక్తి నీలో ఉంటుంది అంటే దుష్టుడు లేదా అపవాది వేసేటువంటి అగ్ని బాణాలన్నిటినీ కూడా ఆర్పేటువంటి శక్తి నీలో ఉంటుంది. ఇప్పుడు నీలో విశ్వాసం లేకపోతే నువ్వేం చేస్తావో తెలుసా? వాడు వేసేటువంటి అగ్ని బాణాలకి నువ్వు కాలిపోతావంటే చచ్చిపోతావని కాదమ్మా. అంటే ఆ బాణాలకి నువ్వు లొంగిపోతావు. ఆ బాణాలకు నువ్వు అసలు అగ్ని బాణాలంటే ఏంటి? అసలు అగ్ని బాణాలు మన మీద పడుతున్నాయా? నాకు ఇప్పుడు కనపడలేదు అన్నట్టు చూస్తున్నారు మీరు అందరూ కూడా. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే అపవిత్రత అనేటువంటి అగ్ని బాణం నీలో ఉంది. రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే భక్తిహీనత, భక్తి లేకపోవుట అనేటువంటి ఆ యొక్క అగ్ని బాణం అది వేసింది, దానిలో మనం ఉంటూ ఉన్నాం. ఇలాగ జ్ఞాపకం చేస్తే శ్రమలు, ఇబ్బందులు, రకరకాలైనటువంటి ఆ యొక్క మన మీదకి వచ్చేటువంటి శ్రమలు వాటన్నిటినీ కూడా ఎలా ఉంటున్నాయంటే ఇవి అగ్ని బాణాలు వేస్తూ ఉన్నాడు. ఇలాగ అగ్ని బాణాలు వేస్తూ ఉన్నప్పుడు తర్వాత అగ్ని బాణాల్లోనే మరొకటి జ్ఞాపకం చేసుకుంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇవన్నీను కూడా అగ్ని బాణాలే. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క అగ్ని బాణాలన్నిటిని కూడా మనం ఆర్పివేయాలి. ఇక్కడ మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. ఈ అగ్ని బాణాలు ఎవరి మీద వేస్తాడు? విశ్వాస తీర్మానం తీసుకుని విశ్వాసముగా ప్రార్థనలో జీవిస్తూ ఉన్నటువంటి వాడికి అగ్ని బాణాలు వస్తాయి. వీడికట లోపలికి వెళ్ళే కొద్ది అనగా తన యొక్క భక్తి జీవితంలో కొనసాగించేటప్పుడట అగ్ని బాణాలు వాడి మీదకి ఈ సాతాను వదులుతా ఉంటాడు. ఇంత బలంగా ప్రార్థన చేయాలా, లేదా ఎలా చేస్తేనే చదువుద్దా అనేటువంటి అనుమానపు బాణాలన్నీ వాడి మీదకి విసురుతా ఉంటాడు ఈ సాతాను.
విసురుతూ ఉన్నప్పుడట ఇవి కొంతమందికి తగులవు, కొంతమందికి తగులుతాయి. తగిలిన వాడు ఖచ్చితంగా పడిపోతాడు. అందుకనే నీలో నిజమైనటువంటి విశ్వాసము, ప్రార్థనా జీవితం ఉంటే నువ్వు ఖచ్చితంగా ఈ లోకం అనేటువంటి రకరకాలైనటువంటి ఆశలు అనేటువంటి అగ్ని బాణాలు నీ మీదకి రాకుండా ఉండాలి అంటే, ఒకవేళ వచ్చిన వాటిని నువ్వు ఆర్పివేయాలి అంటే నువ్వు ఖచ్చితంగా నీకేముండాలంటే డాలు అనేటువంటి విశ్వాసాన్ని నువ్వు చేతపట్టుకుని ముందుకు నీ మీదకి వాటిని తగలకుండా ఆ డాలుని ఏం చేయాలంట, అడ్డు పెట్టుకుంటూ నీ యొక్క ఆ యొక్క కడవరి స్థితి వరకు, అనగా నీ యొక్క ముగింపు స్థితి వరకు నువ్వు వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే నువ్వు నిజమైనటువంటి విశ్వాసవి, నిజమైనటువంటి విశ్వాసాన్ని కాపాడుకున్న దానం అవుతావు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసుకున్నట్లయితే ఈ యొక్క సాతాను అనేటువంటి ఈ యొక్క అగ్ని బాణాలు మన మీదకి వేయడం అంటే ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గొలియాతుని జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఈ గొలియాతట ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నప్పుడు 40 రోజులు తన్ను తాను కనబరుచుకుంటున్నాడు. 40 రోజులు ఇశ్రాయేలు యొక్క ఆ యొక్క పొలిమేరలోకి వచ్చి అక్కడ నిలబడి తన యొక్క సైన్యాన్ని చూపిస్తా ఉన్నాడట. ఇదిగో నా సైన్యము అంటే ఇశ్రాయేలు వారిని భయపెట్టడానికి, భయం అనేటువంటి బాణం వారి మీదకి వదలడానికి ఆ యొక్క శత్రువు అయినటువంటి ఈ యొక్క గొలియాతు చేసే పని ఏంటంటే తన యొక్క సైన్యాన్ని చూపిస్తున్నాడు, తన యొక్క ఎత్తును చూపిస్తున్నాడు, తన యొక్క దేహాన్ని విప్పుకుని చూపిస్తూ ఉన్నాడు. తర్వాత జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క బలాన్ని, కండబలాన్ని చూపిస్తున్నాడు, తన యొక్క అండబలాన్ని చూపిస్తున్నాడు. అంటే శత్రువుకు సాతాను ఎప్పుడు కూడానట తన యొక్క పై అలంకారాలను, తర్వాత తన యొక్క రకరకాలైనటువంటి వ్యామోహాల చేత నిన్ను ఆకర్షించాలని, రకరకాల అలంకారాల చేత నిన్ను పడగొట్టాలని తన యొక్క అగ్ని బాణాలన్నింటినీ కూడా వదులుతూ ఉన్నట్లుగా ఈ గొలియాతు కూడానట తన బలాన్ని, సైన్యాన్ని, తన దేహాన్ని కనబరుస్తూ ఉన్నాడు. తన ఖడ్గాన్ని చూపిస్తూ కనబరుచుకుంటూ ఉన్నాడు. ఎలాగనట్టు తన బాణాలన్నింటినీ కూడా ఇశ్రాయేలు మీదకి విసురుతూ ఉన్నాడు. విసురుతూ ఉన్నప్పుడు ఆ మాటకు ముందు ఒక మాట జ్ఞాపకం చేస్తానే. దేవుని బిడ్డలు ఏం చేస్తారు మరి? శత్రువుల సాతాను బిడ్డలు ఏం చేస్తారంటే కనబరుచుకుంటూ ఉంటారు, దేహాన్ని చూపిస్తారు, రకరకాల ఆకర్షణమైనటువంటి రంగురంగుల వాటిని చూపిస్తూ ఉంటారు. మరి ఈ యొక్క దేవుని బిడ్డలు చేసే పని ఏంటి అంటే తనని తాను కప్పుకుంటా ఉంటాడు. విశ్వాసి, ప్రార్థనాపరుడు చేసే పని ఏంటో తెలుసా? ముందు తన యొక్క దేహాన్ని కప్పుకుంటా ఉంటాడు. రెండవది దేవునితో మరుగుగా ప్రార్థిస్తాడు. తర్వాత జ్ఞాపకం చేస్తే ఒక చేతితో ఇచ్చేది మరొక చేతికి తెలియకుండా చూసుకుంటాడు. అంటే ఎంత గుట్టుగా అంటే దేవునితో ఎంత సహవాసం చేస్తూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకుంటేనట తను పై గొప్పల కోసం కూడట దేవుని బిడ్డగా పిలుచుకునేటువంటి విశ్వాసట ఒక చేతితో ఇచ్చేది మరొక చేతికి తెలియకుండా ఇస్తాడు. రెండవది నాకు జ్ఞాపకం చేస్తుంటే దేవుని పిల్లలు చివరికి తను తగ్గించుకుంటూ ఉంటారు, తను హెచ్చుగా మాట్లాడుకోవడం. ఇలాగన ఇవన్నీ కూడా దేవుని బిడ్డలు చేసే పని. అయితే దేవదూతలైన వారు కూడా ఒక మాట మాట్లాడుతున్నారు మనతో ఈరోజు. ఏంటి ఆ మాటలు అని జ్ఞాపకం చేసుకుంటే దేవదూతలకు ఎన్ని రెక్కలు ఉంటాయి? 6 రెక్కలు ఉంటాయి. ఒక 2 రెక్కలతో దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, దేవునితో ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తూ నడుస్తూ ఎగురుతూ ఉన్నప్పుడట ఈ దేవదూతలైన వారు చేసే పని ఏంటో తెలుసా? ఒక 2 చేతులతో 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పుకుని, 2 రెక్కలతో తన కాళ్ళను, తన దేహాన్ని కప్పుకుంటూ, 2 రెక్కలతో తను ఎగురుతూ దేవునితో సహవాసము చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ దేవదూతలైన వారు కూడా మనతో మాట్లాడుతున్నారమ్మా, ఇదిగో నిన్ను నువ్వు కప్పుకో, నిన్ను నువ్వు తగ్గించుకో, నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నీ విశ్వాసపు జీవితాన్ని ఆయన అంగీకరిస్తాడని మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని దేవుని బిడ్డలు చేయవలసిన పని ఏంటంటే తను తగ్గించుకోవాలి. అందుకని ఇక్కడ దావీదు కూడా తను తగ్గించుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. గొలియాతు వేసేటువంటి అగ్ని బాణాలు ఎలా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము
46వ వచనం. ఈ దినమున ఉమ్. యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను. ఉమ్. నేను నిన్ను చంపి ఉమ్. నీ తల తెగనెక్కెదను. ఉమ్. ఇశ్రాయేలీయుల దేవుడు ఉన్నాడని ఉమ్. లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు ఉమ్. నేను ఈ దినమున ఉమ్. ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఉమ్. ఆకాశ పక్షులకు ఉమ్. మృగములకు ఉమ్. విత్తులు. చాలు ఇక్కడ 46వ వచనంలో ఈ దావీదు మాట్లాడుతున్న మాట, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును, ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇత్తును. చాలని ఇక్కడ దావీదు చెప్పేటువంటి మాట ఏంటంటే, నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి, ఇక్కడ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే దావీదు చేతిలో ఎన్నున్నాయి? దావీదు గొలియాత్ ఏమో 6 మూరలుగా ఉన్నాడు. దావీదు ఎంతున్నాడు? చిన్నాడు. దావీదు చేతిలో కత్తుందా? లేదు. దావీదు చేతిలో ఇంకేమన్నాయా? 3 ఉన్నాయి. ఏంటవి? రాళ్ళు ఉన్నాయి. గుర్రాలు వేరుకున్నాడు. ఈ గుర్రాలు మాత్రమే ఉన్నాయి. గుర్రాలు ఉండి నీ తల ఎలా నరుకుతానంటున్నాడు? చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. రాళ్ళు ఉన్నాయి, కటకం లేదు, కానీ నరుకుతానంటున్నాడు తలని. అంటే అదే విశ్వాసం. విశ్వాసముతో మాట్లాడుతూ ఉన్న ప్రతి వ్యక్తి కూడా విశ్వాసపు మాటలు అలాగనే ఉంటాయి. చేతిలో చిల్లి గవ్వైనా లేకపోయినా కూడా దేవుని కొరకు పని చేయాలని తీర్మానంలో ఉంటాడు. రెండవది, చిల్లి గవ్వలేకపోయినా సభలు పెట్టాలనుకుంటాడు. ఎవడంటాడు అలాగా? విశ్వాసే ఉంటాడు అలాగా. అవిశ్వాసం ఉండలేడు. అవిశ్వాసం చేతులు డబ్బున్న అనుమానమే. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. మన చేతిలో ఏమీ లేకపోయినా కూడా నీ విశ్వాసమే నిన్ను నీ మాటలు పలికిస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ యొక్క దావీదు చేతిలో రాళ్ళు నుండి కూడా ఖడ్గము చేత నీ యొక్క శిరస్సును సంహరిస్తాను, తెగనరుతానని మాట్లాడుతున్నాడు. అదే విశ్వాస జీవితంలో విశ్వాసి మాట్లాడేటువంటి మాటలు ఎలానే ఉంటాయి. ప్రియదేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ యొక్క చేతిలో ఉన్నటువంటి రాళ్ళను ఏం చేశాడు? గొలియాతు మీదకి విసిరాడు. విసరగానే ఏమయ్యాడు? పడిపోయాడు. వెంటనే తన యొక్క ఖడ్గము తీసి తలను నరికి అవి అవకేశాడు. ఆ యొక్క పక్షులకు ఆహారమైంది. అంటే ఇది ముందుగానే ఎవరికి తట్టింది? విశ్వాసి అయినటువంటి దావీదుకి దేవుడు ప్రేరేపణను బట్టి మాట్లాడినట్లుగా, ప్రవచించినట్లుగా మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం ప్రియ దేవుని పిల్లలారా. అందుకని దావీదు గుండెలో అంతటి విశ్వాసం ఉంది కనుకనే గొలియాతును సంహరించగలిగాడు. గొలియాతు అనగా భయంకరమైనటువంటి అగ్ని బాణము. ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఎదురయ్యేటువంటి అనారోగ్య సమస్యలు, లేదా మనకు ఎదురయ్యేటువంటి రకరకాల కుటుంబంలో వచ్చేటువంటి కలహములు కావచ్చు, లేదా మనకు వచ్చేటువంటి అప్పుల బాధలు కావచ్చు, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటేనట వీటన్నిటినీ కూడా మనం కూడా దేవునిలో ప్రార్థన చేసి విశ్వాసము చేతట మనం ప్రార్థన చేస్తే నువ్వు ఖచ్చితంగా విరోధి అయినటువంటి సాతానులో ఉన్నటువంటి శ్రమలను మనము ఎదురు నిలవబడగలుగుతాము. మనమే వాడి యొక్క బాణాలను ఆర్పివేయగలుగుతామని దేవుని వాక్యము ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే షడ్రకు మెషకు అబేద్నెగో అనేటువంటి 3 భక్తి పరులు గారిట వీరు కూడా ఎందులో వేయబడ్డారు? 7 అంతల అధికముగా కాల్చబడుతూ ఉన్నటువంటి ఆ యొక్క అగ్నిలో వీరిని వేసినప్పుడు వీరి యొక్క భక్తి విశ్వాసపు జీవితాన్ని బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టిట వీరేమవలేదట? కాలిపోలేదు. చాలా జాగ్రత్తగా ఆలోచించారు. కాలిపోలేదు. చివరికి 7 అంతలుగా రాసబడినటువంటి ఆ అగ్ని కూడా చివరికి ఆర్పివేశారు. అది భక్తి జీవితం. అందుకని వారి యొక్క భక్తి జీవితము అంతటి భయంకరమైనటువంటి అగ్ని కూడా ఆర్పివేయగలిగింది. అదే వారి యొక్క బాణాలను ఆర్పివేయడము అనేటువంటి మాటలు మనకు తెలియజేస్తున్నట్లుగా చూస్తున్న ప్రియ దేవుని పిల్ల. అందుకని ఒకవేళ ఆ ప్రార్థన విశ్వాసపు జీవితము నీలో లేకపోతే వాడి బాణాలకు నువ్వు కాలిపోతావంటే నువ్వు లోకములో పడిపోతావు. లోకములో పడిపోయావంటే రకరకాలైనటువంటి లోకాశలకు గురైపోతావు. చివరికి లోకములోనే
మనము చనిపోవలసిన వారమై దేవునిలా జాగ్రత్తగా ఆలోచించాలి. చివరిగా మూడవది జ్ఞాపకం చేసుకుందాం. మూడవది జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవరుటకు రుజువునై ఉన్నది చాలు. ఈ యొక్క హెబ్రీ పత్రికట మొత్తం విశ్వాసాన్ని గురించి తెలియజేస్తా ఉంటుంది. ఇప్పుడు ఈ అధ్యాయంలో విశ్వాసం యొక్క జీవితం అంతా ఇక్కడ కూర్చుండబెడతాడు అనేటువంటి ఈయన కనపడుతున్నాయి మనకి? ఏం కనపట్లా. మరి అందుకనే దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుంది. విశ్వాసం అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి అని ఎవరైతే నమ్ముతారో వాడే నిజమైనటువంటి విశ్వాసి. ఇప్పుడు నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, ఇవన్నిటిని గురించి మనం నిరీక్షిస్తూ ఉన్నాం, వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇవి జరగవలసినది కనుక మనం జాగ్రత్తగా ఉంటూ ఉన్నాం కనుక ఇదిగో అవి ఖచ్చితంగా జరుగుతాయి అనే నమ్మిక విశ్వాసము మనలో ఉందంటే నీలో ఖచ్చితంగా విశ్వాసం ఉన్నట్లే. ఒకవేళ అది లేదు అంటే నువ్వు ఖచ్చితంగా లోకంలో ఉంటావు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని వ్రాయబడింది. అంటే కంటికి కనబడే ప్రతిదీ నశించిపోయేదే. రెండవది, కంటికి కనబడినటువంటిది అది నిత్యము ఉండేటువంటిది. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రసంగి మాట్లాడుతూ అంటాడు, సూర్యుని క్రింద ఉన్న ప్రతిదీ వ్యర్థము వ్యర్థం. అంటే ప్రసంగి చెబుతూ ఉన్నాడు ఇక్కడ సూర్యుని క్రింద అంటే ఏముంది? సృష్టి ఉంది. సృష్టిలో ఉన్న ప్రతిదీ మనకి ఏం చేస్తూ ఉంటది? కంటికి కనబడుతూ ఉంటుంది. కంటికి కనబడే ప్రతిదీ కూడా ఏమవుతుంది? వ్యర్థము వ్యర్థము వ్యర్థము. సూర్యుని క్రింద ఉన్న ప్రతిదీ కూడా వ్యర్థమైందే. అంటే కంటికి కనబడేటువంటి దృశ్యమైన ప్రతిదీ కూడా ఖచ్చితంగా అది ఏదో ఒక సమయానికి నశించిపోయేది. నశించడం ఏంటి అంటే ఆయన సంపాదించినటువంటి స్వాస్థ్యము, ఆయన మనకు ఏర్పాటు చేసినటువంటి, ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నేను స్థలము మీ కొరకు సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను మరలా వచ్చి నేనుండు స్థలంలో మీరు ఉండులాగున నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని మాట్లాడుతూ ఉన్నాడు. అది నిత్యమైనది. అది ఇప్పుడు ప్రస్తుతానికి అదృశ్యమే కావచ్చు, కానీ అది నిత్యమైనది. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ యొక్క అదృశ్యమైన వాటిని ఉన్నాయని ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడే అదే సరైనటువంటి విశ్వాసము, అదే విశ్వాసం అని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నది. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ ఈ యొక్క సృష్టి ఎక్కడి నుంచి ఏర్పాటు చేయబడింది అంటే నథింగ్, అంటే ఎవ్రీథింగ్ ఫ్రమ్ నథింగ్. అంటే కలిగి ఉన్న ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? శూన్యంలో నుంచి వచ్చింది. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మానవుని సృష్టించేటప్పటికట సృష్టి లేదు. అందుకనే దేవుడు ఏం చేశాడట? సృష్టిని చేసి సృష్టి మీద అధికారిగా ఎవరు నుంచాడు? మానవుని ఉంచాడు. ఇప్పుడు ఈ యొక్క శూన్యములో నుంచి సృష్టిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అలాగేనట ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మ్యానుఫ్యాక్చరర్ వేరు, క్రియేటర్ వేరు. అంటే సృష్టించేవాడు వేరు, తయారు చేసేవాడు వేరు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడంటే ముడు సరుకులు తీసుకొస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇనుము కావాలనుకోండి మనకి, మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడు? మట్టిని తీసుకెళ్ళి ప్రాసెస్ చేసి ఆ మట్టి నుంచి మనం ఏం చేస్తాడట? ఇనుమును తీసుకొస్తాడు. కానీ సృష్టించేవాడు ఎలా చేస్తాడో తెలుసా? ఇది కలుగునుగాక, ఈ యొక్క భూమి కలుగునుగాక, జంతువులు కలుగునుగాక, ఇది దేవుడు ఒక్కడు మాత్రమే చేయగలుగుతాడు. మానవుడు చేయలేడు. ఎలాగున మానవునికి ఏదో ఒక పదార్థం ఉండాలి, ఒక వస్తువు తయారు చేయాలంటే, కానీ దేవునికి అది అవసరం లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు ఈ రోజు మనతో మాట్లాడుతూ, ఓ విశ్వాసి, నీవు ఒకవేళ నీ విశ్వాస జీవితంలో నీవు దిగజారిపోయి, ఇదిగో నాకు ఉద్యోగం లేదే, నాకు ఇదిగో నేను చాలా దీర్ఘకాలికమైనటువంటి రోగములతో బాధపడుతూ ఉన్నానే, ఇదిగో ఇది డాక్టర్లు తగ్గదు అని అంటున్నారే, ఇదిగో ఇంతటి భయంకరమైన స్థితిలో ఉన్నా, నేను అప్పుల పాలైపోయానే,
ఇక నా జీవితము ఇక శూన్యములో ఉన్నాను, నేను ఇక చచ్చిపోవలసినదే తప్ప వేరే మార్గము లేదు అని అనుకుంటున్నా ఓ విశ్వాసులు నరులు ఎవరైనా ఉంటే ఒక దేవుడి రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, శూన్యములో నుంచే కదా సృష్టి నేను ఏర్పాటు చేసుకున్నాను. మరి శూన్యమని నీకు అన్ని ఇచ్చాను నేను, నువ్వు శూన్యం అనుకుంటున్నావే? కాదు, ఇదిగో నీ శూన్యములో నుంచి కూడా నువ్వు దిగజారిపోయినటువంటి బలహీనమైనటువంటి స్థితిలో నుంచి కూడా నిన్ను బలమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వచ్చేటువంటి దేవుడే నా దేవుడు అని మాట్లాడుతున్నాడు ఈరోజు. అందుకని దేవుడు అంటున్నాడు, అమ్మా నీకు ఒక్కదారి మాత్రమే మూసుకొని పోయి ఉండొచ్చు, కానీ నేను 7 దారి నీ కొరకు తీసుకుంచేటువంటి దేవుడిని అని మాట్లాడుతున్నాడు. ప్రియదేవుని పిల్లలారా, అందుకనే శూన్యం అనుకునేటువంటి నీ జీవితము శూన్యము కాదు. ఖచ్చితంగా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, శూన్యముల నుంచి ఈ సృష్టిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి అక్కడ ప్రారంభంలో నేను చెప్పాను ఏంటంటే, విశ్వాసముల నుంచే విశ్వం ఎలాగైతే ఏర్పాటు చేయబడిందో అలాగే శూన్యము అనుకునేటువంటి నీ జీవితంలో నుంచే నీ జీవితాన్ని మరలా కట్టి నిన్ను బలమైనటువంటి యోధునిగా చేయడానికి నువ్వు విశ్వాసం ఉంచి దేవునికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నువ్వేం చేయగలుగుతావు? నీవు బలమైనటువంటి సాధనంగా ఉండగలుగుతావు. అందుకని ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తుంటే, ఈ మానవునట జస్ట్ డస్ట్ నుంచి అట్ట తీసుకొచ్చాడట. మానవుడు దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? జస్ట్ డస్ట్, అంటే డస్ట్ మాత్రమే మానవుడు. కానీ అదే మానవుడు సృష్టిని శాసిస్తూ ఉన్నాడు ఈ రోజున, సృష్టిని నియంత్రిస్తూ ఉన్నాడు ఈ రోజున. కానీ దేవుడు దేనికి తీసుకొచ్చాడంటే, ఆ యొక్క మట్టి నుంచి మానవుడు తయారు చేసి ఈ యొక్క ప్రపంచాన్ని ఏలడానికి చేతుల్లో పెట్టినట్లుగా చూస్తున్నాం. అలాగునట మన జీవితాలు కూడా ఖచ్చితంగా శూన్యంలో ఉన్నటువంటి జీవితంలో ఒకవేళ ఉంటే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నావు, విశ్వాసము కలిగి ప్రార్థన చేయి. విశ్వాస జీవితంలో నువ్వు ఎదుగుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏలేటువంటి అంతస్తులు అనగా బలమైనటువంటి శక్తివంతమైనటువంటి యోధునిగా తయారు చేస్తాడని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. చివరిగా మనం జ్ఞాపకం చేసుకుందాం, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపుడుగాక. ఆమేన్. చాలండి. విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మల్ని నింపులుగా అని మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. అయితే ఇక 4వ మాటలో దేవుడు మాట్లాడేటువంటి మాట ఏంటో తెలుసా? ఒక వ్యక్తికి విస్తారమైనటువంటి నిరీక్షణ విశ్వాసం కలిగిస్తుందట. ఒక వ్యక్తికి విస్తారంగా నిరీక్షణ ఉంది అంటే అది దేని బట్టి వచ్చిందో తెలుసా? దేవుని మీద విశ్వాసాన్ని బట్టే ఆ నిరీక్షణ ఉంటుంది. నిరీక్షణ లేకపోతే ఏమవుతాం? ఖచ్చితంగా తొడిగిపోతాం విశ్వాసపు జీవితంలో, మనము దిగజారిపోతాం విశ్వాసపు జీవితంలో, ఖచ్చితంగా మన జీవితాన్ని కోల్పోతాం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ ఒక వ్యక్తికి విస్తారమైనటువంటి నిరీక్షణ ఒక విశ్వాసం మాత్రమే కలిగిస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తారట, విశ్వాసము నిరీక్షణ రెండును కూడానట యాక పదంగానే మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, అంటే ఇక్కడ కవల పిల్లటివి ఈ రెండు కూడా ఏంటి? విశ్వాసము నిరీక్షణ. విశ్వాసం ఉంటేనే ఖచ్చితంగా నిరీక్షణ ఉంచుతావు. విశ్వాసం లేకపోతే నీకు నిరీక్షణ ఉండవు. ఈ నిరీక్షణ ఎంతవరకు ఉంటుంది? గంట, వారమా, నెల, సంవత్సరమా, 2 సంవత్సరాలా? నీ జీవిత పర్యంతము కూడా నిరీక్షిస్తూనే ఉంటావు. దేవుడు నా పట్ల ఘనమైనటువంటి కార్యం చేయబోతున్నాడు. నువ్వు పెంట కుప్పల మీద ఉన్నా కూడా, అందుకని లాజరు ఏం చేశాడు? నిరీక్షించాడు. ఎందుకు అంటే ఖచ్చితంగా విశ్వాసం ఉండబట్టి. చివరికి ఎక్కడికి వెళ్ళాడు? తన భూలోకంలో జీవించిన ప్రతి కాలము కూడా, ఇన్ని సంవత్సరాలు కూడా నిరీక్షిస్తూనే ఉన్నాడు పెంట కుప్పల మీద ఉండి. చూడండి, నిరీక్షణ అంటే ఎటువంటిదో. విశ్వాసం ఉంటేనే నిరీక్షించగలుగుతావు. విశ్వాసం లేకపోతే నువ్వు నిరీక్షణలో ఉండదు నీకు ఖచ్చితంగా. లాజరు తన బ్రతికిన కాలం అంతా కూడా నిరీక్షిస్తూనే ఉన్నాడు. చివరికి ఎక్కడికి వెళ్ళాడు? తన యొక్క ఒడిలో కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం.
ప్రియ దేవుని పిల్లలారా, అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, అమ్మ నిరీక్షణ ఉంచు దేవుని మీద. నిరీక్షణ ఉంటేనే నువ్వు విశ్వాసిగా ఉండవని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ యొక్క దీర్ఘకాలమైనటువంటి నిరీక్షణ విశ్వాసము నీలో ఉంటే నువ్వు ఏం పొందుకోగలుగుతావంటే సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ నువ్వు ఉంటావని మాట్లాడుతా ఉంది వాక్యం. ఈ రెండు ఉంటేనంటే విశ్వాసము నిరీక్షణ ఉంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎప్పుడూ ఆనందంగానే ఉంటావు, నువ్వు ఎప్పుడూ సంతోషంగానే ఉంటావు. లాస్ట్ని బాధపడినట్లుగా వాక్యం ఎక్కడా లేదు. ఎక్కడ ప్రభా నాకు ఎంతకిచ్చేవి స్థితి అని ఎక్కడా బాధపడాల. తన బ్రతికిన కాలం అంతా కూడా నిరీక్షిస్తూనే విశ్వాసంతో జీవించాడు కనుక చివరికి సమస్త ఆనందం అనగా పరిపూర్ణమైనటువంటి ఆనందము దొరికింది. రెండవది సమస్తమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క సమాధానం దొరికింది. కాబట్టి ఆయన రొమ్ముని ఆనుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్న ప్రియ దేవుని పిల్లారా, మరి ఇలాంటి విశ్వాసం అనుకుందా? కష్టం వస్తే జనం మీద ఆధారపడతాం, లోకం మీద ఆధారపడతాం, వైద్యుల మీద ఆధారపడతామే. కానీ నీలో నిరీక్షణ విశ్వాసం ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడతావు. దేవుని మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా అదృశ్యమైనవి నిత్యములు నమ్ముతావు. కంటికి కనబడినటువంటి అదృశ్యములు నిత్యములు కనుక వాటి యొక్కకు మనము ఖచ్చితంగా వెళతామని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నది. అందుకనే వీటితో పాటుట వీటి ద్వారా విశ్వాసం వస్తుందట. తర్వాత జ్ఞాపకం చేసుకుంటారట విశ్వాసమే మనల్ని స్వస్థపరిచేదిగా ఉంది. అంటే ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా విషయాలు విశ్వాసము మనకు నేర్పుతూ ఉంటుంది ప్రియ దేవుని వల్ల. అందుకని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, అమ్మా విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే నువ్వు ఖచ్చితంగా సాధారణ వేసేటువంటి అగ్ని బాణాలకు గురైపోయినప్పుడు ఖచ్చితంగా నువ్వు వాడి యొక్క బాణాలలో కాలిపోగలవు. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, ఈరోజు దేవుని వాక్యము విశ్వాసము అనేటువంటి మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే విశ్వాసము ప్రధానంగా చేసే పనులు ఒకసారి జ్ఞాపకం చేసి మనం ఊహించుకుందాం. మొదలు ఏం చేస్తుందట? విశ్వాసము ఏం చేస్తుంది? విశ్వాసము ద్వారా ప్రార్థనలో ఉంటే నువ్వు ఖచ్చితంగా రెండంతల జేసుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అది మొదటిది. రెండవది, విశ్వాసము ద్వారా శక్తివంతులం అవుతాం. మూడవది, శూన్యములో నుండి సమృద్ధిలోనికి నడిపిస్తాడు. నాలుగవది, చివరిది, విశ్వాసము ద్వారా సమస్త ఆనందము సమస్త సమాధానము కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అటు విశ్వాసము అమరిన రోగికి ఎట్టి వ్యాధి అయినా తొలగిపోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, ఈ విశ్వాసము నేర్పించేటువంటి మొదటిగా రెండంతల ఆశీర్వాదము, రెండవది శక్తిమంతులు అవుతాము, మూడవది శూన్యముల నుండి సమృద్ధిలోనికి నడిపిస్తాడు, నాలుగవది చివరిదిగా సమస్త ఆనందము సమాధానము దేవుడు మనెల్లరికీ అనుగ్రహించి ఆయనే మహిమ పొందునుగాక. ఆమేన్. మహోన్నతుడు ప్రేమస్వరుడు మా తండ్రి, ఇప్పటి వరకు నీ యొక్క వాక్యం చేత బలపరిచి ఈ విశ్వాసము తండ్రి మేము కాపాడుకుని నీ యొక్క ప్రభా ఇదిగో మంచి లోకంలో మంచి పోరాటము పోరాడి మా పరుగులు తండ్రి కడముట్టించుకుని విశ్వాసము కాపాడుకునేటువంటి ధన్యత మాకును ప్రభా అందరికీ మీరు అనుగ్రహించండి. అలాగే ప్రభా ఇదిగో ఈ యొక్క అక్కడ కాలంలో మేము ఉన్నాము, ఈ భయంకరమైన స్థితిలో ఉన్నాము కనుక విశ్వాసపు జీవితంలో పట్టుకుని మా విశ్వాసములో మా కుటుంబాన్ని నడిపించగలిగే స్థితి మా అందరికీ మీరు అనుగ్రహించి మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత